వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు కొనసాగుతున్నాయి. నరి రోడ్డు మీద దాడి చేసి కాలు నరికేశారు అంటూ ఒక వార్తని సాక్షి హైలైట్ చేసింది. శ్రీకాకుళం జిల్లా కనగానపల్లి మండలం తగరకుంటలో నడి రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు హత్యాయత్నం చేశారు. గుంతపల్లికి చెందినటువంటి చాకలి నరసింహులు వైఎస్ఆర్సీపీలో చురుకైన కార్యకర్త, ఎంపీపీ కుంపటి భాగ్యమ్మ భర్త, పార్టీ మండల కన్వీనర్ నాగమునికి ముఖ్య అనుచరుడు. గుంతపల్లి సమీపంలోని తగరకుంటకు ఆదివారం వ్యక్తిగత పని మీద వచ్చే నరసింహులకి తూంచెర్లకు చెందినటువంటి టీడీపీ నాయకుడు బోయే చెన్నప్ప అతని అనుచరులు ఎదురుపడ్డారు. మొదట మాటలతో రెచ్చగొట్టి ఆపై ఘర్షణకు దిగారు. తర్వాత వేట కొడవలు తీసుకొచ్చి నరసింహులు కుడికాలు నరికారు. స్థానికులు అక్కడికి చేరుకునడంతో పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నరసింహులు వైఎస్ఆర్సీపీ నాయకులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ పలువురు నాయకులు ఆసుపత్రిలో నరసింహుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతో నరసింహుల మీద హత్యాయత్నం చేశాడని వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. మొన్నటి ఎంపీటీసీ ఎన్నికల్లో నాగముని భార్య కుంపటి భాగ్యమ్మ మీద పోటీ చేసిన టీడీపీ నాయకుడు బోయే చెన్నప్ప భారీ తేడాతో ఓడిపోయాడని, ఆ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన నరసింహుల మీద కక్ష పెంచుకున్న చెన్నప్ప కూటమి ప్రభుత్వం రాగానే హతమార్చాలనుకున్నాడని తెలిపారు. ఇందులో భాగంగానే ఒంటరిగా దొరికి నరసింహుల మీద దాడికి పాల్పడినట్టు చెప్పారు. కాగా తగరకుంటలో పట్టపగల నడి రోడ్డు మీద హత్యాన్ని జరిగినప్పుడు పోలీసులు ఇంతవరకు నిందితులను అదుపులో తీసుకోలేదు. దీని మీద ఎస్ఐ రిజ్వాన్తో మాట్లాడగా ఈ ఘట్టం మీద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు వార్తని హైలైట్ చేసింది.